హాయ్ ఫ్రెండ్స్, నేను లతాని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒల్లూరులో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి వచ్చానండి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఒకసారి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. చూడండి టెంపుల్కి వచ్చాను. బయట అండి, లోపలికి వెళ్తున్నాను. ఒల్లూరులో ఉన్నటువంటి అంటే ముతుకూరు మండలం ఒల్లూరు అనమాట. ఇది ఒల్లూరులో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్లో మండపం అండి. మన వయసు కదండి. అవి చూడండి ఒకసారి గుడి చుట్టూ తిరుగుదాం. ఫ్రంట్ అండి, టెంపుల్ ముందు ఫ్రంట్ ఎలా ఉందో చూడండి. గోపురం ముందు చూడండి ఏనుగులు. చుట్టూరు తిరిగొద్దాం. ఐదు ముఖాలు గలనటువంటి ఆంజనేయ స్వామి ఒక మూల ఉందండి. ఐదు ముఖాలు గల ఆంజనేయ స్వామి. నెక్స్ట్ అరటికెలలు చూడండి ఎలా ఉన్నాయో. టెంపుల్ లోపల అరటికెలలు అనేది ఎలా వేస్తున్నాయో చూడండి ఒకసారి. సాయిబాబా టెంపుల్ లోపల ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుందండి. ఇది టెంపుల్ లోపల ఇంకొక టెంపుల్ అనమాట. అసలు టెంపుల్ చూపిస్తాను. లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి చూడండి ఎంత బాగున్నాడు. సాయిబాబా అండి. చూడండి అమ్మవారు సాయిబాబా, అమ్మవారు. సాయిబాబా విగ్రహానికి ఇట్లా పూలమాల వేస్తుంది చూడండి. ఓకేనా, బాగుంది కదా. సో బయటికి వెళ్దాం. ఇవి ఇక్కడ ఏదైనా సాయిబాబాకి మనం చేస్తాం కదా, అప్పుడు పెట్టుకున్నాడని స్వామివారం పూజ రూమ్ అనమాట. సో బయటకు వస్తున్నాం. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వైట్ ఫ్లవర్స్ షేప్లో తులసమ్మవారు. గోమాత, సాయిబాబా వాటర్లో ఉన్నాడు చూడండి ఒకసారి. సో గుడి లోపలికి వెళ్తున్నామండి. ఒకసారి చూడండి. విఘ్నేశ్వర స్వామి. అలంకరణ చూడండి. 3 తలల గల బ్రహ్మముఖాలు చూడండి. సాయిబాబాని దర్శించుకున్నానండి. చూడండి ఒల్లూరులో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అనమాట. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎడం పక్కన శివయ్య స్వామి ఉన్నాడు చూడండి ఒకసారి. అలాగే కుడి పక్కన సాయిబాబా. తర్వాత సాయిబాబా పాదాలండి. అందరు నమస్కరించుకోండి ఒకసారి. తర్వాత నందీశ్వర స్వామి, శివయ్య స్వామి చూడండి శివలింగం అనేది.
అద్దం అండి, చూడండి ఒకసారి.